బై బ్లడ్ నుంచి వచ్చింది. టైగర్ కా హుక్మ్. ఇది ఎందుకు వేసినా తెలుసా? ఏమో సార్ ఆవిడకి తెలుసు. నేను కూడా వన్ ఆఫ్ ది కార్ ఓనర్ అయితే ఈ కార్కి డేంజర్ గా కాలుతుంది తెలుసా. పవర్ నేను ఐపీఎస్ కి ప్రిపేర్ అవుతున్నా. మా ఇంటికాడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్స్ లా ముంగడ నుంచి పెడతారు. ఏం చేద్దామంటావు మరి? 12 to 10, 6 to 2. దీని వలన సో హలో గాయ్స్, దిస్ ఈజ్ శశి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి అదృష్టన్. సో గాయ్స్, ఇవాళ మనం అయితే ఒక కార్ రివ్యూ చేయడానికి వచ్చినాము. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కార్ అనమాట మన ఇండియాలో. అండ్ క్లాక్ 14.7 seconds ఇన్ అంబే వ్యాలీ అనమాట. అది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, రెడ్ అలర్ట్ 05. సో ఈ కార్ గురించి చాలామందికి ఎంతమంది తెలుసో ఫస్ట్ కామెంట్ చేయండి. అండ్ ఇవాళ ఈ కార్లో ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అండ్ దీని మోడ్స్ ఏంది అని చెప్పేసి మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో గైజ్, యాక్చువల్లీ మన స్టాక్ కార్కి ఈ కార్కి తేడా అయింది అండ్ ఈ కార్లో ఎంత మోడిఫికేషన్ అయింది అండ్ దీని ప్రైస్, ఈ మోడిఫికేషన్ పార్ట్స్కి ఎంత ఇన్వెస్ట్ చేసినారు అండ్ ఓవరాల్ కార్ అంటే ఈ కార్ కాస్ట్ వచ్చేసి మనకి 12 lakhs ఉంటే దీనిపైన అడిషనల్గా ఎంత ఇన్వెస్ట్ చేసినామని చెప్పి మీకు ఇప్పుడు చూపిస్తా. సో గైజ్, టీడీఐ అండ్ టీఎస్ఐ అంటే మీకు ఇప్పుడు ఫుల్ ఫామ్ చెప్తా. టీడీఐ అంటే టర్బో డీజిల్ ఇంజెక్షన్ అండ్ టీఎస్ఐ అంటే టర్బో స్టాటిఫైడ్ ఇంజెక్షన్ అనమాట. సో దీంట్లో ఎట్లా అంటే లైక్ టీడీఐ ఇన్ ద సెన్స్ డీజిల్ అండ్ టీఎస్ఐ ఇన్ ద సెన్స్ పెట్రోల్ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఇది మాన్యువల్ కార్ 1.5 liter ఐలాండ్ ప్లస్. దీని స్టాక్ హార్స్ పవర్ వచ్చేసి 89 అనమాట. అండ్ దీని ఆఫ్టర్ ట్యూన్ హార్స్ పవర్ ఎంతో తెలుసా? సో గెస్ చేసి కామెంట్ చేయండి, లాస్ట్లో చెప్తాం. సో గైజ్, ఫస్ట్ వచ్చేసి దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. కమాన్, ఫస్ట్ బానెట్ ఓపెన్ చేసుకుందాం. సో గైజ్, ఈ వెహికల్ వచ్చేసి మనకైతే స్టేజ్ 3 ట్యూన్ బై వెనమ్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇది వచ్చేసి 89 horse power ఉంది. అండ్ దీని హార్స్ పవర్ ఆఫ్టర్ ట్యూన్ ఏదో లాస్ట్ చెప్తా. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ అంబే వ్యాలీలో 14.7 seconds అయితే క్వార్టర్ మైల్ కంప్లీట్ చేసి అండ్ ఇట్స్ అఫీషియల్లీ అప్రూవ్డ్ బై FMSA అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అయితే హెడ్లైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీంట్లో వచ్చేసి W హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ఆఫ్టర్ మార్కెట్వి. అండ్ దీని టైలైట్స్ గురించి చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఆడి స్టైల్ Q3 టైలైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దీని సైడ్ మిరర్స్ చూసుకుంటే M స్టైల్ మిర్రర్ క్యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ గైజ్, యూ కెన్ లుక్ దిస్ బ్యూటిఫుల్ ర్యాప్ అనమాట. ఒక ఓన్లీ సైడ్స్కి మాత్రమే ఉంటుంది. సో ఈ ర్యాప్ అంటే లైక్ డిజైన్స్ కస్టమ్ చేయించుకోవచ్చు అనమాట మనం. సో ఈ కార్ సైడ్ డిజైన్ చూసుకోవచ్చు, లైక్ ర్యాప్ చూసుకోవచ్చు. ఇట్స్ క్రేజీ అనమాట. అంటే లైక్ చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ బాడీ చేస్తారు కదా, ఫుల్ బాడీ చేయకుండా లైక్ ఇట్స్ లైక్ ఆఫ్ ఒక యూనిక్ లుక్ ఉంటుంది అనమాట కార్స్కి. సో నేను కూడా మన కార్కి ట్రై చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇట్స్ బై లేయర్ ర్యాప్స్ అనమాట. డూ చెక్ దెమ్. సో గైజ్, ఈ కార్ బానెట్ చూసుకుంటే ఇదైతే కార్బన్ ఫైబర్ ర్యాప్ అయితే చేసినారనమాట. అండ్ ఇవి వచ్చేసి ఏందని అనుకుంటున్నారా? సో దీస్ ఆర్ ఫంక్షనల్ స్కూప్స్ అనమాట. సో దీనివల్ల ఏం యూజ్ అంటే కార్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి బయట నుంచి ఎయిర్ అనేది ఇంజన్కి తాకి ఇంజన్ కూల్ అయిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మళ్ళీ కార్ ఆగినప్పుడు హాట్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అంటే ఇంజన్ హీట్ ఏదైతే ఉంటుందో అది దీని నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది దీని యూజ్ అనమాట. సో గైజ్, ఈ కార్కి వచ్చేసి WRC స్పాయిలర్ అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ దీని బంపర్ గురించి మాట్లాడుకుంటే వి హ్యావ్ టైప్ 3 బంపర్ అనమాట. సో ఈ బంపర్ వచ్చేసి మనకి అండ్ లైక్ నా కార్కి అయితే కంపెనీ నుంచే వచ్చింది. అండ్ ఈ కార్కి మాత్రం సపరేట్గా ఇన్స్టాల్ చేసుకున్నారు. సో గైజ్, ఇప్పటివరకు అయితే మనం కాస్మెటిక్ పార్ట్స్ అయితే చూసినాం. అంటే బాడీ ఆర్ బయట కనిపించే పార్ట్స్ ఏమైతే అప్గ్రేడ్ చేసినామో చూసినాం కదా. ఇప్పుడు వచ్చేసి లైక్ పర్ఫార్మెన్స్ చూద్దాం. సో ఈ పార్ట్స్ ఏమేమి అప్గ్రేడ్ చేసినారో ఇప్పుడు చూపిస్తారండి. సో ఫస్ట్ అయితే ఇంజన్ పెట్టారు గైస్, తర్వాత ఇవన్నీ కనెక్షన్స్ ఇచ్చారు. ఆ తర్వాత సో ఫస్ట్ వచ్చేసి నాకు తెలిసింది ఒకటే ఇలా. సో గైజ్, ఈ కార్లో వచ్చేసి CR177 గ్యారెట్ టర్బో అయితే ఇన్స్టాల్ చేసినారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అండ్ గైజ్, దీంట్లో మనకైతే ఇంటర్ కూలర్ చూసుకుంటే KSM ఇంటర్ కూలర్ అయితే ఇన్స్టాల్ చేసినారు. ఈ కార్లో KSM ఇంటర్ కూలర్ ఇన్స్టాల్ చేశారు. అండ్ ఆల్సో టర్బో మఫ్లర్ కూడా డెలీట్ చేసేసినారు అనమాట. సో ఎందుకంటే పర్ఫార్మెన్స్ కోసం. సో గైజ్, ఇక్కడైతే మనకు పైప్స్ కనిపిస్తున్నాయి కదా. సో అవి ముట్టుకోవద్దు, చాలా వేడి ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి రబ్బర్లో వస్తాయి.
అండ్ ఇవి మాత్రం చేంజ్ చేసి ఎస్ఎస్ అంటే స్టెయిన్లెస్ స్టీల్లో అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేసినారు. దీంట్లో వచ్చేసి డైరెక్ట్ ఎయిర్ ఇంటెక్ సిస్టమ్ ఉందన్నమాట ఫ్రమ్ BMC. యూ ఆల్ నో BMC పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. అండ్ ఆల్సో మన కార్కి అయితే సౌండ్ విన్నారు కదా, మన రీల్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లైక్ మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ యూట్యూబ్ బ్లాగ్స్లో చూడొచ్చు ఆ సౌండ్. అండ్ ఇక్కడ వచ్చేసి చేంజ్ ఏంటంటే లైక్ పెట్రోల్కి అండ్ డీజిల్కి ఏం చేంజ్ ఉందో ఇప్పుడు చూపిస్తాను మీకు కార్ స్టార్ట్ చేసి. సో గాయ్స్ మీరందరూ పెట్రోల్ సౌండ్ అయితే వినే ఉంటారు కదా ఎగ్జాస్ట్. అండ్ ఇప్పుడు డీజిల్ సౌండ్ వినండి ఒకసారి. బాయ్ థ్రాటిల్. సో దీని డౌన్ పైప్ వచ్చేసి మార్క్ పర్ఫార్మెన్స్ డౌన్ పైప్. అండ్ ఇది వచ్చేసి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉంది విచ్ ఈజ్ హ్యాండ్ మేడ్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఒరిజినల్ కార్బన్ ఫైబర్ స్టీరింగ్ వీల్ అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ గైస్ దీంట్లో వచ్చేసి లెన్సో జాగర్ డైనా 17-inch లైట్ వెయిట్ అలాయ్ వీల్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో గైజ్ ఇంత పర్ఫార్మెన్స్ ఉన్న కార్కి బ్రేక్స్ కూడా ఎట్లుండాలి చెప్పండి. అండ్ ఈ కార్లో బ్రేక్స్ వచ్చేసి మనకి 288mm క్యాలిపర్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. అండ్ ఆల్సో ఈ డిస్క్ వచ్చేసి డ్రిల్డ్ అండ్ స్లాటెడ్ రూటర్స్ ఫ్రమ్ బ్రేక్ క్రాఫ్ట్. అండ్ ఆల్సో దీంట్లో వచ్చేసి ATE పర్ఫార్మెన్స్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇన్స్టాల్ చేశారు. యూ ఆల్సో నో ఎవ్రీవన్ లైక్ సుబ్బు ఈ కార్ ఓనర్ అనమాట. నెక్స్ట్ నేను కూడా వన్ ఆఫ్ ది కార్ ఓనర్ అయితే ఈ కార్కి. యాక్చువల్లీ ఈ కార్ ఇట్లా బిల్డ్ చేయడానికి పర్పస్ ఏంది? ట్రాక్ రేస్ పర్పస్, డ్రాగ్ రేసెస్ ప్యాషనా లేకపోతే ఇంకా ప్యాషన్, మాక్సిమం ప్యాషన్. మనకు ప్యాషన్ బై బ్లడ్ నుంచి వచ్చింది. टाइगर का हुक्म. కార్ తీసుకున్నాక నాకు కూడా అట్లా జోష్ వచ్చింది బయటికి. సో అట్లా అయిందనమాట నాకు. ఆ కార్ తీసుకున్నాక అట్లా అది పెరిగింది. సో నీకు విషయం చెప్తే ఇప్పుడు, సో ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇవా ఈ రెడ్ లైన్స్ అండ్ ఈ బ్లాక్ లైన్స్, ఇది ఎందుకు వేసినా తెలుసు? ఏమో సార్ ఆవిడకి తెలుసు. చెప్పు గెస్. అంటే నార్మల్గా ఒక మంచి లుక్ కనిపించడానికి ఇష్టం. ఏం కాదు అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు. 35 bhp పెరుగుతుంది తెలుసా? 1 2 3 5 bhp ఏమో గ్యాప్. దీనివల్లనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? సో బేసిక్ గా మేము ఉంటుంది ఒకటి. సో కొంతమంది స్టిక్కర్ వేసుకొని కార్ ట్యూన్డ్ కార్, లేదంటే నాది హై పర్ఫార్మెన్స్ కార్, సో ఫుల్ BHPలు ఉంటాయి అని చెప్పేసి, సో వాళ్ళకి ఆన్సరబుల్ గా ఉంటుందని ఒక పని చేస్తా. ఆ బయట రోడ్ బయట నుంచి ఒక క్యాలిఫ్లవర్ పెట్టుకొని వచ్చి కార్ ఆపుతా. ఎందుకు స్టిక్కర్ వేసినామని చెప్తే అప్పుడు సో గైజ్ చూసినారు కదా. అండ్ ఇప్పటివరకు ఈ కార్ రివ్యూ మాత్రమే చూసినా, నేను వినడం మాత్రమే ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కార్ నడిపిస్తాం గైస్. సో ఎట్లా ఉంది ఏంది దీని పర్ఫార్మెన్స్? ఎందుకంటే మనది పెట్రోల్ 1.1 లీటర్ కదా, అండ్ ఇది వచ్చేసి డీజిల్ 1.5 లీటర్. సో ఆబ్వియస్లీ దీని పవర్ కానీ ఎట్లా ఉంటాయి ఇప్పుడు చూపిస్తా. లైక్ నేను కూడా ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తా గైస్ మీ అందరికన్నా ముందు. Guys, look at this. Wow. వచ్చేసి లోపలికి అర్థం చేయగానే వెళ్ళిపోతుంది గైస్. సో గైజ్ కొంచెం బయటికి వెళ్దాం. ఈ సర్ఫేస్ దాటేసి బయటికి వెళ్ళాక లెట్స్ టాక్ గైజ్. లెట్స్ సీ ద స్టేజ్ 3 పవర్. గైజ్ ఇప్పుడే చిన్న ఫీల్ అయితే తీసుకున్నా, మీకు కూడా చూపిస్తా. కార్లో యాక్చువల్లీ నేను ఒక్కనే ఉన్నా. సో వన్స్ సుబ్బు కార్లో ఎక్కినాక నేను ఫోన్ ఇచ్చేసి తీపిస్తా. చూడండి గైజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సినిమాటిక్ షాట్ అయితే చూడండి గైజ్. లైక్ డెఫినెట్లీ లైక్ దట్. Guys, how are you all? Like first time ఒక ట్యూన్ కార్ నడిపిస్తున్నా. లైక్ ఇప్పటివరకు ట్యూన్ బైక్ నడిపిస్తున్నా, అది కూడా స్టేజ్ 2 బట్ స్టేజ్ 3. అండ్ మనకి రోడ్ అంత పెద్దగా లేదు. అండ్ ఆల్సో డీజిల్ ఇనిషియల్ బాగుంటుంది కదా. బాగుంటుంది.
సో పెట్రోల్ కన్నా డీజిల్ ఇనిషియల్ బాగుంటుంది, లైక్ ఇట్లా ఇట్లా ఎక్సలరేషన్లో మనం వెళ్ళిపోతాం అనమాట. సో అది ఎక్స్పీరియన్స్ అయినా నేను ముందు వేరే కార్స్లో కూడా అండ్ ఈ కార్స్లో కూడా అనిపిస్తుంది. దీనికి కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే దీనికి ఏదో 2 లీటర్ చేసినాను కదా టర్బో. దీని టర్బో 2 లీటర్ అనమాట. యాక్చువల్లీ కార్ 1.5 లీటర్ కదా, సో దానికి ఆ రెండింటికి కొంచెం సింగడానికి టైం పడుతుంది అనమాట. అందుకే కొంచెం కూల్ ఉంది. లేదంటే లాంచ్ కంట్రోల్ యాక్టివేట్ చేసి బండి తీసినాం అంటే ఇంకా ఇనిషియల్ నుంచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో బేసిక్గా అది డ్రాగ్ రేస్ పర్ఫార్మ్ మనం ఈ రోడ్ల మీద చేయలేం guys ఇట్లాంటి. సో ఏది ఏడా వాడాలి చూడండి ఇట్లా. ఇంకోటి ఏంటంటే నేను నార్మల్ ఈ కార్ అని కాదు, ఏ డీజిల్ స్టాక్ కార్ నడిపినా కూడా నాకు ఇది అవుతుంది, ఎందుకంటే ఇది కొడుతుంది ఇట్లా డిక్ డిక్ అని చెప్పి. నేను పెట్రోల్ కంటిన్యూ నాకు కారు నడిపించుకుంటున్నా కదా, ఎవరు కారు ముట్టుకోవట్లేదు కాబట్టి జస్ట్ ఇట్లా అంటే అది అర్థమవుతుంది, ఇట్లా అర్థమవుతుంది. ఎందుకంటే నా పెట్రోల్ ఇనిషియల్ తక్కువ ఉంటుంది, సో ఎక్సలేటర్ ఇవ్వాల్సి వస్తుంది కొంచెం, ఒక 10%, 20-30% అయితే లైక్ ఎక్సలేటర్ ఇస్తేనే మనకి బండి కొంచెం అదవుతుంది. ఇది అట్లా లేదు, ఇది కొంచెం ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇంకోటి ట్యూన్డ్ స్టేజ్ 3 కాబట్టి ఆబ్వియస్లీ బ్రేక్ టెస్ట్ మా ఆంటీ సలామే. బ్రేక్స్ కూడా సూపర్ ఉన్నాయి గాయస్, నిజంగా చెప్తున్నాను. నేను కూడా నా కార్కి బ్రేక్స్ చేంజ్ చేయాలి, ఎందుకంటే మనం పోయే స్పీడ్కి బ్రేక్ కొడితే పడిపోతుంది. సో గాయస్ యాక్చువల్లీ ఏమైందంటే ఇదేమి ఇబ్రాహీంపట్నం రోడ్ పోతున్నాం అనమాట. సడన్గా కార్ చూస్తున్నది, నాకు నిజంగా చెప్తున్నా కదా 2 నిమిషాల్లో నేను అవుట్ అయిపోయినా. ఏంది స్టోరీ అనిపించింది. కానీ చూస్తే పెద్ద ప్రాబ్లం కాదు, చిన్నదాంతో అయిపోయినా. యాక్చువల్గా ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ ఇలాగ చూసిపోయింది గైస్. సో అది కొంచెం వేడిగా ఉంది, కానీ పెడుతున్నాం అట్లనే. ఇట్లుంటాయి గైస్ కష్టాలు, ఏం చెప్పలేము. నిద్ర ఉండదు, ఏముండదు. మోడిఫికేషన్ ఈజ్ నాట్ దట్ ఈజీ అని చెప్పచ్చు. కంటెంట్ వస్తలే అనుకున్నా గాయస్, ఇప్పుడు వచ్చింది కంటెంట్. ఇంత డేంజర్గా కాలుతుంది తెలుసా. ఇగో ర్యాషెట్ తోటి తీసా, దీంతో బిట్ తోటి కదా. ఇది లూజ్ ఉంది కదా, కొంచెం చేతితో టైప్ చేసి. అచ్చా, వాడు ఆడ కార్ ఆపుకున్నప్పుడు వాడు ఏమన్నాడు గుర్తుందా? ఒకడు కార్ చాలు బందే అని అడిగాడు, గుర్తుందా? వందే డిస్టి తాకింది అయితే ఎక్స్టెండర్ ఇగో. సో గాయ్స్ ఈ కార్ అయితే చిన్న అంటే ఒక పైప్ ఊసిపోయింది అనమాట. అండ్ మీకు అందరికీ ముందు చెప్పినా కదా, లైక్ ఈ స్టాక్ వచ్చేసి 89 BHP. సో గైజ్ ఈ కార్ స్టాక్ పవర్ వచ్చేసి 89 అండ్ ఆల్సో ఆఫ్టర్ స్టేజ్ 3 ట్యూన్ ఈ కార్ వచ్చేసి 205 హార్స్ పవర్ అయితే పెరిగింది. సో ఒక 1.5 లీటర్ కార్ ఆఫ్టర్ స్టేజ్ 3 అంటే ఇన్ని స్పెసిఫికేషన్స్, ఇన్ని మోడిఫికేషన్స్, ఇన్ని పర్ఫార్మెన్స్ థింగ్ చేసినాక ఇట్ గోస్ టు 205. అంటే ఒకసారి 205లో 89 క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ చేయండి గైస్, ఏమంటావు ఎంత మైనస్ అయిందన్నా, ఎంత ప్లస్ అయిందా అని చెప్పేసి. సో అది గైజ్ ఎట్లా అనిపించింది ద రెడ్ అలర్ట్ రివ్యూ. సో దట్స్ ఇట్ గైజ్. వీడియో ఇంకా నచ్చితే తెలుసు ఏం చేయాలి, లైక్ కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ అండి. అంటిల్ ద నెక్స్ట్ టైం స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్.